హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు ఇన్ఫినిటీ లైట్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ కార్డ్స్ నేను అమెరికా నుంచి పట్టుకొచ్చాను. ఈ కార్డ్స్తోని మనం లైట్ బాల్ లాగా తయారు చేసి దాంట్లో లైట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బాల్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఈ కార్డ్స్ అమెరికా నుంచి పట్టుకొచ్చాను మీ అందరికీ చేసి చూపించడానికి. షాప్కి వెళ్తే క్రిస్మస్కి లైటింగ్ సెట్ చేసుకోవడం కోసం చాలా కొంటున్నారు. ఇవి టీమ్ బాల్స్ లాగా ఉంటాయి. క్రికెట్ టీమ్స్, చెన్నై సూపర్ కింగ్స్ అలా నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్స్తో బాల్స్ బాగా సేల్ అవుతాయి. మీ అందరికి చేసి చూపిద్దామని నేను ప్లేన్ కార్డ్స్ పట్టుకొచ్చాను. ఈ ప్లేన్ కార్డ్స్తోని బాల్ తయారు చేసుకున్నాను. ఇది ఒకదానికొకటి ఇలా లింక్ చేయడమే. నేను అక్కడ నేర్చుకొని వచ్చాను. మా అబ్బాయి దగ్గరికి వెళ్ళాను. షాపింగ్ మాల్కి వెళ్తే నచ్చి పట్టుకొని వచ్చాను. క్రిస్మస్ టైంలో న్యూ ఇయర్కి ఈ బాల్స్ కొనేసి లైటింగ్స్ పెట్టుకుంటా ఉంటారు. అక్కడ వాళ్ళకి నచ్చిన టీమ్ బాల్స్ ఉంటాయి. టీమ్ బాల్ కూడా తెచ్చాను. అది కూడా రెడీ చేసింది ఉంది, మీకు చూపిస్తాను. అది కూడా ఎలా ఉంటుంది ఏంటని. లైటింగ్ కూడా చూపిస్తాను. బాల్లో లైటింగ్ పెట్టడం ఎలా ఏంటి అనేది. ఒక కార్డు ఇలా లింక్ చేసుకోవడమే, ఒక దాంట్లోకి ఒకటి సపోర్ట్. అంతే, ఏముండదు, ఎవరైనా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్. ఒకటేమో నిలువుగా వస్తుంది కార్డు, ఒకటేమో అడ్డంగా వస్తుంది. ఇలా ఒకటి అడ్డము, ఇదేమో నిలువు, ఇది అడ్డము, మళ్ళీ ఒకటి నిలువు ఒకటి అడ్డము, అలా పెట్టుకుంటూ వెళ్ళిపోవడం. వాళ్ళు బాల్ అమ్మే దగ్గర ఇలా చేసుకోవాలని చూపించారు అంతే. ఇంకా మనం బాల్ ఇలా పట్టుకొని రావాలంటే ఫ్లైట్లో చాలా మన లగేజ్ బ్యాగ్ మొత్తం ఇదే నిండిపోద్ది. అందుకనేసి విడిగా కార్డులు పట్టుకొని వచ్చాను. మీ అందరికి చేసి చూపించినట్టుగా ఉంటుంది, వీడియో చేసినట్టుగా ఉంటుంది అనేసి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ బాల్ కార్డ్స్ పెట్టామంటే ఊడిపోవు. మొత్తం బాల్ ఫిక్స్ అయిపోయాక మళ్ళీ మనం తీస్తేనే ఊడిపోతాయి తప్ప అసలు వాటంతట అవి అసలు ఊడిపోవు. చాలా స్టిఫ్గా ఉంటుంది. షాప్స్ మొత్తం క్రిస్మస్కి, న్యూ ఇయర్కి షాపింగ్ మాల్లో మొత్తం ఈ లైట్స్ మీద చాలా మంది కొంటున్నారు. ఇంత ఫాస్ట్గా అయిపోయింది. చాలా ఈజీ. ఈ కార్డ్స్ దొరికితే మీరు కూడా కొనుక్కొని ఇలా చేసుకోండి. చాలా బాగుంటుంది. లైటింగ్ పెడితే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత సింపుల్గా చేసేసా. మొత్తానికి బాల్ రెడీ అయిపోయింది. అసలు ఊడిపోదు.
దీంట్లో నేను లైటింగ్ ఎలా పెట్టానో చూపిస్తాను. ఇంకో బాల్లో పెట్టాను. ఈ టీమ్ బాల్ ఎలా ఉంటుందో అది కూడా మీకు చూపిస్తాను. టీమ్ బాల్ కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది టీమ్ బాల్ అంట. దీన్ని ఎవరికి నచ్చిన టీమ్ బాల్ వాళ్ళు కొనుక్కుంటారు. దీంట్లో చాలా రకాల నేమ్స్ ఉంటాయి, టీమ్ నేమ్స్. ఎవరికి ఇష్టమైన బాల్ వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోతారు. దీని లోపల లైట్ పెట్టేసుకుంటే షైనింగ్ వస్తూ ఉంటుంది. నేను ఇంకా ఇలా ప్లేన్ కార్డు కూడా తీసుకొచ్చి తయారు చేశాను. ఈ ప్లేన్ బాల్లో లైటింగ్ పెట్టుకుంటే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఎల్ఈడి బల్బు తెచ్చి పెట్టుకున్నామంటే దీంట్లో కలర్ఫుల్గా కనిపిస్తుంది. సీలింగ్కి మనం హ్యాంగ్ చేసుకోవచ్చు, షెల్ఫ్లో పెట్టుకోవచ్చు. మనకు నచ్చిన విధంగా పెట్టుకొని లైటింగ్ కనెక్షన్ ఇచ్చుకుంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ ప్లేన్ కార్డ్స్ నాకు బాగా నచ్చాయి. ఇది పట్టుకొని వచ్చాను. ఇది తెచ్చి వైర్ కనెక్షన్ ఇచ్చాను. నాకు ఎంత వైర్ అయితే సరిపోతుందో అంత ఇచ్చాను దీనికి. ఈ బల్బు మనం దీంట్లో పెట్టేసుకోవాలి. ఇది దీంట్లో పెట్టేసుకొని ఫిక్స్ చేసుకొని వైర్ కనెక్షన్ ఇస్తాను. ఇప్పుడు దీని లైటింగ్ కూడా చూద్దాము. సీలింగ్ పెట్టిన తర్వాత కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ లైటింగ్ చూపిస్తున్నాను. చూడండి కలర్ఫుల్గా ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా. ఎల్ఈడి బల్బు లైటింగ్ మారుతూ ఉంటే ఇది కూడా అన్ని కలర్స్గా మారుతూ ఉంటుంది. ఇన్ఫినిటీ లైట్స్ ఇవి ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయి అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే ఈ కార్డ్స్ కొనుక్కొని మీరు కూడా ట్రై చేయండి. సరదాగా ఉంటుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.